65వ వార్డు టీడీపీ అధ్యక్షులు రెడ్డి వాసు మాట్లాడుతూ సర్వే నెంబర్ 83-86లో రోడ్డు నెంబర్ 1లో 500 గజాలు సుమారు 3 కోట్ల విలువ చేసే స్థలం గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు 5 సార్లు జరిగింది. దీని వెనుక పక్క వార్డు భూ కబ్జా బకాసురులు ఉన్నారని, మా వార్డులో లేరని వాసు అన్నారు. ఎమ్మెల్యే పేరు వాడుతున్నారు. ఆయన మంచి వ్యక్తి. ఆయన ప్రజల కోసం, కార్యకర్తల కోసం పని చేస్తున్నారు తప్ప ఇటువంటి భూ కబ్జాదారులు పక్క ఉండరని మాకు తెలుసని అన్నారు. ఆయన పేరు వాడుతూ ఇంటి పనుల కోసం తిరుగుతున్నారని మాకు తెలుసు అని ఆయన అన్నారు. దీని వెనుక 25వ వార్డు వీఆర్ఓ వనజ పాత్ర ఉందని, అదే వార్డులో పేదవాడు 60 గజాలు ఇల్లు కట్టుకుంటే అక్కడకు వెళ్లి ఇరుక్కొట్టడం జరిగిందని అన్నారు. వీఆర్ఓ వనజ పైన అనేక మంది వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిందని స్థానికులు నా దృష్టికి తీసుకువచ్చారు. దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. నా పేరు రట్టివాసు, 65వ టీడీపీ వార్డు అధ్యక్షుడు. మరి ఈరోజు 65వ వార్డులో భూ కబ్జాలు జరుగుతున్నాయని పలుమార్లు ఎంఆర్ఓ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే రోడ్ నెంబర్ 1 సైట్లో మాట్లాడుతున్నాను. దాదాపు ఇది 3 కోట్లు 500 గజాలు, 3 కోట్ల వాల్యూ ఉంది. బాణతోటలో చాలా దగ్గర 3 కోట్లు 4 కోట్లు కబ్జా అయ్యాయి. ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేసి స్పందన లేదు. ఇప్పుడు ఈ సైట్లో ఏదైతే ఇప్పుడు ఈ సైట్లో ఉన్నానో, ఈ సైట్లో కంప్లైంట్ ఇడితే కొడుతున్నారు, మళ్ళీ కొట్టుకుంటున్నారు, మళ్ళీ కంప్లైంట్ అయితే మళ్ళీ కొట్టారు, మళ్ళీ కడుతున్నారు, మళ్ళీ కొట్టారు, మళ్ళీ కంప్లైంట్. ఇప్పటికి ఇది 5వ కొట్టడం. ఎందుకు వీళ్ళు కొడితే తూ మంత్రులు కొడతాను వెళ్ళిపోతాను. కొట్టడానికి కారణం ఏంటి? దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? భూ కబ్జాదారు బకాసురులు ఉన్నారు 65వ వార్డులో. మా వార్డులో అలాంటి బకాసురులు లేరు. పక్క వార్డు నుంచి ఎక్కడో కోరమానపాలెం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఈ 65వ వార్డులో ఈ ఎమ్మెల్యే గారి పేరు వాడేస్తున్నారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి, ఆయన తెలియదు పాపం పుణ్యం. నేను ఎమ్మెల్యే గారు పర్సనల్ పిఏను, ఎమ్మెల్యే గారి తారీఖు ఇంటి పనులు వేయండి అని ఎంఆర్ఓ చుట్టూ జోనల్ కమిషనర్ చుట్టూ తిరుగుతున్నారు ఇంటి పనులు వేయమని. కనుక ఎవరైతే పేరు ఎత్తట్లేదు. కానీ అసలు ఇంకొక ఆయన ఉన్నాడు, ఒకరు కాదు ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఒక డమ్మీ దింపారు వాళ్ళు. అసలు ఒక ఇద్దరు వెనకాల ఉన్నారు. కనుక పేర్లు ఎత్తను. అది ఎంఆర్ఓ గారు ఇప్పటికి మేము చెప్తాను. ఈరోజు కూడా పగలగొట్టిన వెంటనే చెప్పాను. నేను కలెక్టర్ గారి దగ్గరికి ఈరోజు వెళ్తున్నాను. ఈవేళ సోమవారం స్పందన కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టినాడు అక్కడ కలెక్టర్ గారు కొట్టేసామని చెప్తున్నారు. ఎంఆర్ఓ కానివ్వండి కొట్టాము అని చెప్తాను. కలెక్టర్ గారు ఎక్కడ కొట్టారు మీరు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, తూతూ మందరు కొట్టి 4-5 బెడ్లు తీసుకెళ్ళిపోయారు. 4-5 బెడ్ల మటుకే తీశారు. వీళ్ళు ఎక్కడ కొట్టారు? ఇక్కడ కొట్టకుండా తూతూ మంది ఎందుకు చేస్తారు? అర్థం వీళ్ళకి వాళ్ళకి లాలు చెట్టు ఉంది. కనుక రెవెన్యూ సిబ్బంది కోటే చెప్తాను. ఎవడో చిన్న పాక కట్టుకుంటే, ఇల్లు లేని నిరుపేద పాక కట్టుకుంటే ఆగ మేఘాల మీద వెళ్ళి అలా సర్వే నెంబర్ 86 సర్వే నెంబర్ 86 ఈరోజు మనది ఏ సైట్ లేదు, ఏమీ లేదు. పేదోళ్ళు 60 గజాలు కూడా లేదు. అక్కడ కొట్టించారు పాపం. వాళ్ళ సైట్ కొట్టి ఈరోజు సరే ఎవడో పేరేతో వాళ్ళ పైన ఇప్పుడే ఈ సైడ్ కంప్లైంట్ ఇస్తే ఇది 3 కోట్ల సైట్ వాల్యూ గవర్నమెంట్ పక్క తెలిసి కంప్లైంట్ ఇచ్చినా మీ మీడియాకు వచ్చమని చెప్తున్నాం. ఇక 10 మంది మీడియా వాళ్ళు వచ్చారు, తీసుకున్నారు, కొంత కంప్లైంట్ పెట్టాం. ఏమీ లేక పేదోడు 60 గజాలు 80 గజాలు కూడా ఇల్లు లేని పేదోడు కట్టే మనమై కొట్టిశారు. మరి ఎందుకు ఇప్పుడు కొట్టట్లేదు? కొట్టిన తాళం మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ల్యాండ్ గ్రాప్ కేసులు పెడతారు కదా, ల్యాండ్ గ్రాప్లు ఎందుకు కేసులు కట్టలేదు? ఒకసారి పర్వాలేదు, ఈయన 5 సార్లు కొట్టారు, 5 సార్లు కడతారు అంటే మీకు వాళ్ళకి అండర్స్టాండ్ ఉంది. ఎంఆర్ఓ గారు దయచేసి చట్టం అంటారు కదా, చట్టాన్ని మిమ్మల్ని కూడా కాపాడదు. చట్ట ప్రకారంగా నేను లోకహిత కోర్టులో మిమ్మల్ని అందరూ కూడా కేసులు వేస్తాను, లోకహితకి రప్పిస్తాను. మీ ఎవరైతే ఉన్నారు కదా, ఆవిడ పేరు ఏం పేరు, వనజ గారికి మేము 100 సార్లు చెప్పుకోం. ఇదంతా వనజ గారు ఆడిస్తున్నారు. వనజ గారు మీరు ఇమ్మీడియట్లో ఆవిడ మీద దర్యాప్తు జరిపించాలి. మేము ఒకటే కోరుతాను, ఎంఆర్ఓ గారు మీరు ఒక్కసారి పర్యటించండి. 65వ వార్డులో రోడ్ నెంబర్ 7లో చూడండి, రోడ్ నెంబర్ 8లో చూడండి, రోడ్ నెంబర్ 1లో చూడండి. ఇంకా చాలా దగ్గర కబ్జాలు అవునాయి. 65వ వార్డులో మా వార్డులో ఉన్నారు. ఈ 65వ వార్డులో ఎవరు చేయట్లేదు. మళ్ళీ మీకు ఎవరిని ఇస్తున్నారు? 65వ వార్డులో ఎవరు చేయట్లేదు. పక్క వార్డు నుంచి ఎమ్మెల్యే గారి పేరు వాడేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు. ఆ పేరు నేను మీడియా ముందు చెప్పను, కానీ ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తారు. ఆ వ్యక్తి ఎవరు? ఇంటి పనులు వేయమని వెళ్తున్నారు, ఏంటి పట్టాలు వేయమని వెళ్తున్నారు, ఎంఆర్ఓ వెళ్తున్నారు. నేను ఎమ్మెల్యే గారి తారీఖు
పర్సనల్ అని చెప్తున్నారు. నేను ఎమ్మెల్యే గారు ఇప్పుడేమో వెళ్తాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, ఇప్పుడు సైట్లో ఒకటి మాట్లాడతాను. దయచేసి ఇప్పుడు కూడా మీడియా మాట్లాడతాను, ఎమ్మట కొట్టాలి, ఒక్క బిడ్డ లేకుండా కొట్టాలి. కొట్టకపోతే నేను కంపల్సరీగా చట్టపరంగా వెళ్తాను, కోర్టుకి గవర్నమెంట్ బోర్డులు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలి కోరుతాను.